ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్ఐఆర్ కావచ్చు, ఓటర్లకు బిగ్ అలర్ట్ అనమాట. ఇవ్వకపోతే కనుక ఓట్లు గల్లంతు ఆ తేదీలోపు ఇన్విటేషన్ పత్రం తిరిగి ఇవ్వాలన్నమాట. సో ఆ వివరాలు ఏంటి, పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో తెలుస్తుంది. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగాను దేశవ్యాప్తంగా కూడా ఓటర్లకు సంబంధించి మ్యాపింగ్ సర్వే అయితే జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక పత్రం అయితే అందజేస్తున్నారు. అందరికి ఇప్పటికే 99% అయితే ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా నమోదు ప్రక్రియ వేగంగా సాగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి తమ ఓటు హక్కును భద్రపరుచుకునేందుకు వీలుగా ఎన్నికల సంఘం అందిస్తున్న ఎన్విటేషన్ పత్రాలు ఈ నెల 24వ తేదీలోపు ఖచ్చితంగా నింపి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో శిక్షణ నోడల్ అధికారి చెన్నై అయితే స్పష్టం చేశారనమాట. ఎందుకంటే ఒకవేళ గడువులోగా ఈ పత్రాలు సమర్పించకపోతే ఓటర్ల జాబితాలో పేరు తొలగించబడే ప్రమాదం అయితే ఉంది కాబట్టి ఆయన హెచ్చరించారు. సో ఇందులో భాగంగానే ఈ ముసాదా తర్వాత కొత్త ఓటు ఛాన్స్ అనమాట. ఇన్విటేషన్ పత్రం సమర్పించని వారు ఈ నెల 31న ముసాదా ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాత కేవలం ఫామ్ 6 ద్వారా మాత్రమే కొత్త ఓటర్లుగా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి తెలిపారు. అదేవిధంగా ఓటర్ల సందేహాలు అధికార ఇచ్చిన స్పష్టత ఏంటంటే, పత్రాలు అందకపోతే ఏం చేయాలంటే, ఇన్విటేషన్ పత్రం ఇంకా అందని వారు ఎన్నికల సంఘం వెబ్సైట్లో లేదా ఏదైతే ఈసీఐ నెట్ యాప్ ద్వారా కూడా తమ పోలింగ్ బూత్ బిఎల్ఓ నెంబర్ను సేకరించి ఫోన్ చేయవచ్చు. బిఎల్ఓ స్పందించని పక్షంలో ఈఆర్డీఓ సిబ్బంది ఫిర్యాదు చేయవచ్చు. పాత రికార్డులకు సంబంధించి ఎస్ఆర్ 2002 కాలమ్స్ ఎలా నింపాలంటే, ఎస్ఆర్ 2002 రికార్డుల ప్రకారం ఓటు ఉన్నవారు మొదటి బాక్సును, అప్పట్లో ఓటు లేని వారు తమ తల్లిదండ్రులు లేదా తాత నాయనమ్మ వివరాలు కూడా రెండో బాక్సులో పూరించాలి. ఏ వివరాలు తెలియని వారు మూడో బాక్సులో కాలంలో పూర్తి చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. చిరునామా మార్పులు అనమాట. ఈ నెల 31న ముసాదా నోటిఫికేషన్ అయితే విడుదలయ్యాక చిరునామా మార్పులు కోరుకునేవారు ఫామ్ 8 ద్వారా ప్రస్తుతం నివాసం ఉంటున్న ప్రాంతం ఈఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు. జిల్లాల వారిగా అంటే ఎస్ఐఆర్ కావచ్చు 2002 కాలంలో పాత జిల్లాలు పాత నియోజకవర్గాల వివరాలనే నమోదు చేయాలి. రాష్ట్రం కాలం ఆంధ్రప్రదేశ్ అని ఉన్న పొరపాటున తెలంగాణ రాసిన ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇతర పత్రాలు అవసరం లేదు. ఎన్విటేషన్ పత్రంతో పాటు ఎలాంటి అదనపు ప్రమాణాల పత్రం జారీ చేయాల్సిన అవసరం లేదు. దరఖాస్తు పైన ఏమైనా అనుమానాలు ఉంటే అధికారులే నేరుగా నోటీసులు ఇస్తారు. సమయంలో అడిగిన పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని నోడల్ అధికారులు చెప్తున్నారు. ద్వంద్వ ఓట్లు కలిగి ఉండడం చట్టరీత్యా నేరం. విదేశీ పౌరసత్వం ఉన్నవారి పత్రాన్ని నింపకూడదన్నమాట. ఈ సందర్భంగా ఆయనే స్పష్టం చేశారు. ఓటర్ల అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువు ముగిసేలోగా తమ వివరాలను సరి చేసుకొని అధికారులకు కోరుతున్నారన్నమాట. సో మొత్తం మీద మనకు డేట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ డేట్ లోపు ఇప్పుడు ఇచ్చిన ఫామ్ అనేది నింపి అనేది ఇవ్వాలి, లేకపోతే ఓట్లు అనేది రద్దు అవుతుంది. కాబట్టి ఈ నెల 24 తారీఖు వరకు అయితే అవకాశం అయితే కల్పించడం జరిగిందండి. చాలామంది అయితే అందిస్తున్నారు. సో స్థానికంగా వచ్చేసి పట్టణాల్లో అయితే బియ్యలోకి అయితే అందజేస్తున్నారనమాట.